ఏపీలో త్వరలోనే బంగారం గనుల నుంచి వాణిజ్యపరంగా గోల్డ్ ప్రొడక్షన్ షురూ కాబోతుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో జియో మైసూర్ సంస్థ చేపట్టిన బంగారం వెలికితీత పనులను భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వకుండా ఆటంకాలు సృష్టించిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేస్తుందన్నారు. ప్రస్తుతం ఇక్కడ రోజుకు 1 కిలో బంగారం ఉత్పత్తి అవుతోందని, రాబోయే రోజుల్లో ఈ ఉత్పత్తి భారీగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. కర్నూలు జిల్లాలో జొన్నగిరిలో ఉన్నటువంటి గోల్డ్ మైన్ ని పరిశీలించడం జరిగింది. ఇక్కడ జియో మైసూర్ సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రొడక్షన్ కి దగ్గరికి వచ్చింది ఈరోజు. అవన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయడం జరిగింది. చాలా బాగా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం. పర్ డే అంటే టన్నుకి 1 గ్రామ్ వస్తుంది అంటారు. భవిష్యత్తులో ఇంకా పెరిగేదానికి అవకాశం వస్తుంది. అంటే ఇంకా కిందకి వెళ్ళి ఇప్పుడు 300 మీటర్ల వరకు వెళ్ళారు. భవిష్యత్తులో ఇది 2 కిలోమీటర్ల వరకు కూడా కింద అడుగులు ఉంది. అంటే దాదాపు 2000 మీటర్ల వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. పర్ డే 1 కేజీ యావరేజ్ తీస్తూ ఉన్నారు. అంటే పర్ మంత్ 30 కేజీస్ ఇస్తుంది. ఇది భవిష్యత్తులో ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. దగ్గర 13,000 టన్స్ అవైలబిలిటీ ఉంటుంది ఈ ప్రాంతంలో అని చెప్పి అంచనా ఉంది. దానికి తగిన విధంగా వాళ్ళు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. గతంలో చాలా నిర్లక్ష్యం కాబట్టి రాష్ట్రంలో మైనింగ్ అంతా కూడా చాలా నిర్లక్ష్యం కాబడింది. దీన్ని ఈ వెల్త్ని మైనింగ్ని ఒక వెల్త్గా తీసుకుని రాష్ట్రానికి ఉపయోగపడంగా చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అదే కాకుండా మనకి క్వాడ్జ్ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇష్టారాజ్యం క్వాడ్జ్ని మొత్తం నిరుపయోగం చేశారు. వాళ్ళు జేబులు నింపుకున్నారు తప్ప ఈ రాష్ట్రానికి కానీ ప్రభుత్వానికి కానీ ఉపయోగించగానే చేయలేదు. ఇవాళ అందుకని క్వాడ్జ్ని వాల్యుయేషన్ చేసి, ఎందుకంటే ఇవాళ మనం వాడుతున్నటువంటి సోలార్ ప్యానల్స్ కానీ ఇవాళ చాలా డిమాండ్ ఉంది. అవన్నీ కూడా ఇక్కడే మనం ఏర్పాటు చేసుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేస్తాం.